ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్, దాంతోపాటు కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెచ్చేసా. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్తే మనకు ఫ్రీ లాన్సర్ నుంచి అలాగే జియో స్మార్ట్ సేల్స్ ట్రైనీ జాబ్స్, అలాగే ఫ్రీలాన్సర్లో చాలా రకాలుగా అయితే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే చాలా అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీలాన్సర్లోకి వెళ్ళి అయితే నోటిఫికేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక ఫ్రీలాన్సర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా అయితే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫ్రీలాన్సర్లో కొన్ని జాబ్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. దీంట్లో వచ్చేసరికి మనకు దాదాపుగా 10 రకాల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. అంటే జియో కస్టమర్ అసోసియేట్కి సంబంధించి, అలాగే జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్సర్లో మామూలుగా అంటే వర్క్ ఫ్రమ్ హోము అంటే వేరే వేరే లొకేషన్స్ అనమాట. ఏది కోల్కతా నుంచి అయితే, అలాగే బర్హాన్ కోల్కతా టు అంటే దాంట్లో వేరే అనమాట. ఇంకా దానికి సంబంధించి డోలా, జమ్మల మడుగు ఇలా వేరియస్ ప్లేసెస్ అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కోల్కతా దాని గురించి అయితే తెలుసుకుందాం. అంటే దాని మీద క్లిక్ చేస్తే మనకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అంటే ఎలా అప్లై చేయాలి, అప్లై లింక్ అన్నీ అయితే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకు ఈ నోటిఫికేషన్ అయితే 26 మే 2024 అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంటే ఈరోజే విడుదల చేశారనమాట. ఇంకా ఫంక్షన్ బిజినెస్ ఏరియా వచ్చేసరికి ఫ్రీలాన్సర్ అంటే మనకు కంపెనీ పేరు అనమాట అదనేది. ఇంకా లొకేషన్ వచ్చేసరికి మనకు ఆల్రెడీ చెప్పాను కదా, కోల్కతా నుంచి 7 అంటే ఏరియా నుంచి అయితే మనకు విడుదల చేశారు. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసరికి రిక్వైర్ న్యూ కస్టమర్స్ అంటే కొత్త కస్టమర్స్ని అట్రాక్ట్ చేయాలన్నమాట. కాల్ జియో కస్టమర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ జియో రీఛార్జెస్ అంటే జియో కస్టమర్స్కి ఫోన్ చేసి వాళ్ళ యొక్క ప్లాన్స్ అంటే రీఛార్జ్ ప్లాన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండాలి. ఇంకా మూడో పాయింట్ వచ్చేసరికి అసిస్టెంట్ ది కస్టమర్స్ ఇన్ కంప్లీటింగ్ జియో రీఛార్జెస్ అంటే జియో రీఛార్జ్ అయిన కంప్లైంట్స్ ఉంటే వాటిని అయితే రెక్టిఫై చేస్తూ ఉండాలి. సెల్ న్యూ జియో కనెక్షన్స్ టు ప్రొఫెసివ్ కస్టమర్స్ అంటే కొత్త కస్టమర్స్కి జియో యొక్క సిమ్లు అయితే సేల్ చేయాలన్నమాట. కొత్త కస్టమర్ని మీరు అట్రాక్ట్ చేయాలి. అంతేకాకుండా సెల్ న్యూ జియో కనెక్షన్స్ అదే అనమాట, సేమ్ పాయింట్. ఇంకా రిజాల్వ్ కస్టమర్ ఎంక్వైరీస్ విత్ ఇన్ ఆర్గ్యూ టైమ్ లైన్స్ అంటే కస్టమర్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకో అంటే త్వరగా అయితే రెస్పాండ్ అయ్యి వాళ్ళకైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అంటే ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై చేస్తూ ఉండాలి. ఇంకా ఎన్ష్యూర్ ఏ డిలైట్ఫుల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్ అంటే కస్టమర్ యొక్క ఎక్స్పీరియన్స్ మీరైతే ఫీడ్బ్యాక్ పొందాలన్నమాట. రెస్పాండ్ టు ఆల్ కస్టమర్స్ టు అప్రియేట్ అండ్ లాంగ్వేజెస్ అంటే కస్టమర్ యొక్క లాంగ్వేజెస్ని అయితే మీరు అర్థం చేసుకొని అంటే ఏ లాంగ్వేజెస్కి సంబంధించిన అయితే ఆ లాంగ్వేజ్లో మాట్లాడాల్సి ఉంటుందన్నమాట, లేదా వాళ్ళకైతే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. ఇంకపోతే క్యాప్చూర్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ డేటా రిలివెంట్ టు కాల్ ఆర్ సర్వీస్ అంటే కస్టమర్ యొక్క మాట్లాడిన దాన్ని మీరు క్యాప్చూర్ చేయాలన్నమాట. ఏది వాళ్ళ కాల్ రికార్డ్స్ లేదా సర్వీసెస్ గురించి అంటే ఎలా ఉన్నాయి అంటే కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, నెట్వర్క్ ఎలా అందుతుంది, అలాంటివన్నీ అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. 10th ఇంకా ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. 10th పాస్ అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు ఉండాల్సిన మెయిన్ స్కిల్స్ వచ్చేసరికి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ రీడింగ్ అండ్ రైటింగ్ అంటే బేసిక్గా మీకు వచ్చిన లాంగ్వేజ్ మన లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ రాయడం చదవడం వస్తే సరిపోతుంది. అలాగే స్మార్ట్ ఫోన్ యూసేజ్ అంటే స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేయాలో తెలుసుంటే సరిపోతుంది. ఇంకా స్పీక్ లోకల్ లాంగ్వేజెస్ ఆల్రెడీ చెప్పాను కదా, తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఏదైనా ఒక లాంగ్వేజ్ వస్తే సరిపోతుంది అనమాట. సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే జియో సిమ్స్ అయితే వాళ్ళ కస్టమర్స్కి చాలామందికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి సేల్ చేసే మంచి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. టు ఎబిలిటీ టు లెర్న్ అంటే కొత్తగా మీరు తెలుసుకోవాల్సినవి అన్నీ. ఇంకా గోల్ టు రిజల్ట్ ఓరియంటెడ్ అంటే ఇంకా మంచి అంటే వాళ్ళు ఇన్ని సిమ్ కార్డ్స్ అయితే సేల్ చేయాల్సి అని ఉంటుంది. ఆ గోల్స్ అయితే మీరు అచీవ్ చేయాల్సి ఉంటుంది. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. మీకు డౌట్ ఉంటే నోటిఫికేషన్ యొక్క లింక్ అలాగే అప్లై చేసే లింక్ మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే మీకైతే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. దానిలో ఫ్రీలాన్సర్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్
ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.